ఆ రోజున నేను శిశు విద్యా మందిరంలో ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా. ఈ పోలీసులు నా వెంబడి ఎప్పుడు ఒక వాచింగ్ ఉండేదన్నమాట, బాగా నిఘా. నేను ఒక నక్సలైట్ నాయకుడిలాగా చూసేవాళ్ళు. ఆ మాదిరిగా ఉన్న టైంలో నేను ఈ మొదటి కరసేవకి వెళ్ళలేకపోయా. అసలు ఆ రోజున ఏ మూడ్లో ఉన్నానో ఏమో, ఎందుకు వెళ్ళలేదో తెలియదు నాకు. వెళ్ళలేకపోయి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పడ్డ విషయాలు అన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళలేదు అనే ఆవేదన కలిగింది. తర్వాత రెండోసారి కరసేవకి అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదట నేనే పేరు ఇచ్చేసాను. నేను అప్పుడు మా బీజేపీలో సెక్రటరీగా ఉండేవాడిని. సరే, వెంటనే పేరు ఇచ్చేసాను. సరే, అందరూ కొంతమంది ఇక్కడ దాదాపు ఒక 40-50 మంది దాకా వెళ్ళాము. 29వ తారీఖు ఇక్కడ బయలుదేరి 30వ తారీఖు అక్కడ చేరాము. అయోధ్య చేరిన తర్వాత నడుచుకుంటే గుడి దగ్గరికి వెళ్ళాము. సరే, ఆ వారం రోజుల పాటు ఊరికే ఆ గుడి చుట్టూ తిరగటం, నా నది చుట్టూ తిరగటం, కాలకృత్య ఇవన్నీ స్నానాలు చేయటం, ఇవన్నీ చేస్తూ తిరుగుతుండేవాళ్ళం. ఏంటి మమ్మల్ని రమ్మన్నారు, ఏం పని ఏమిటి ఎవరికి ఏం తెలియదు. భజనలు చేయించేవారు. ఉమాభారతి గారు స్పీచెస్ వినిపించారు. లక్ష్మణయతీంద్ర లాంటి స్వామీజీలు వచ్చారు. స్వామీజీలు భజనలు చేయించారు. అంతా బాగానే ఉంది, మాకు జరుగుబాటు బాగానే ఉంది, తిండికి అదంతా. కానీ మాకు ఏ కార్యక్రమం చెప్పట్లా. ఒక రోజున 4వ తారీఖు అనుకుంటా, 4వ తారీఖున ఒక జిల్లాకు ఒక 5 రమ్మని అడిగారు. జిల్లాకు 5 రమ్మంటే నాతో పాటు ఇంకో నలుగురు కలిపి 5 వెళ్ళాం మేము మా జిల్లా నుంచి. సరే, జిల్లా నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 5 మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను పనికిరానని చెప్పారు. ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్, 2 పిల్లలు ఉన్నారు అప్పటికి. మిగతా వాళ్ళు 4 కుర్రాళ్ళు పిల్లలు, అంటే పిల్లలంటే 20 years అబౌవ్. వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు వాళ్ళ 4 పనికి వస్తారని చెప్పారు. వెళ్ళిన వాళ్ళు కూడా కొద్దిగా దిట్టంగా ఉన్నవాళ్ళే. నేను పనికిరాన్న తర్వాత నాకు బాధ వేసింది. ఏంటి నేను ఎందుకు పనికిరాను? నాకు మామూలుగా మొదటి నుంచి ఏంటంటే కొంచెం స్పీడ్ ఎక్కువ, కోపం ఎన్నో ఉన్నాయి, అగ్రెసివ్గా ఉండేవాడిని. నేను ఎందుకు పనికిరాను అన్నారు. తర్వాత అయిపోయిన తర్వాత చెప్పింది ఏంటంటే, నీకు పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారు, ఏమైనా జరిగితే నీకు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది కలుగుతారని నేను వద్దన్నారులే అని చెప్పారు. ఇక అలాగా ఆ తర్వాత 6వ తారీఖు ఉదయం సరయూ నదికి వెళ్ళి గుప్పెడు నీళ్ళు, గ్లాసు నీళ్లు, గుప్పుడు ఇసుక తీసుకురమ్మన్నారు సరయూ నదిలో నుంచి స్నానం చేసి. ఇప్పుడు భగవాన్ చెప్పినట్లుగా నాకు ఆ విషయం కూడా తెలియదు, అది ఎందుకు తీసుకురమ్మన్నారో కూడా తెలియదు. ఇదేంటి ఇసుక తీసుకురావటం ఏంటి, నీళ్ళు తీసుకురావటం ఏంటి అని కూడా అనుకున్నా. అని తేవటానికి తెచ్చి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాం. అదంతా ఏదో కుప్పలాగా అయింది. సరే, అది చేశారు. ఆ తర్వాత నాకు ఈ డూమ్ ఇది ఎక్కుతారని మాత్రం నాకు తెలియదు. నేనేం చేశానంటే, అక్కడ అడావుడి జరుగుతుండగానే 10 గంటలు 10:30 ఆ ప్రాంతంలో అడావుడి జరుగుతుంది. 10ంటికి స్టార్ట్ అయిపోయారు. నాకేం తెలియక నేను ఎదురుగా ఒక గుట్ట ఉంది, ఆ గుట్ట ఎక్కాం మేము. ఏం జరుగుతుందని ఆ దుర్దగా గుట్ట ఎక్కితే, ఆ గుట్ట ఎక్కి చూస్తుంటే ఇద్దరు పాకుతున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఎవరు కనపడలేదు. కానీ మాకు పొట్టినాగేశ్వరరావు ఒకడు ఉన్నాడు, వాడు పాకుతున్నాడు. వాడు పోలీసు వాడు ఒకటి తోసేస్తే కింద పడ్డాడు. కింద పడిన తర్వాత మళ్ళీ పాకాడు. పైకి వెళ్ళారు. 100 మంది 200 మందికి చుట్టుముట్టేశారు. మళ్ళీ మేము కూడా ఎక్కాల్సిందని దిగేటప్పటికే అక్కడ స్థానం లేదు. చివరికి అంత గుంపు వచ్చేసింది. ముందు ఇలా ఎక్కిన తర్వాత సరే, ఒక గంటలో మొత్తం పడిపోయిందమ్మా. అది గంటలో పడిపోయిన తర్వాత సరే కరసేవ చేయటం ఇదంతా. ఇక అది దాదాపు ఉదయం తెల్లవారుజామున 7 గంటల 2 గంటలకి మమ్మల్ని కాల్ ఇచ్చారు. 1 గంట 2 గంటల ప్రాంతంలో మీరు ఇక్కడికి రమ్మని, ఏది ఆ ప్రాంతానికి రమ్మని కాల్ ఇచ్చినప్పుడు నేనేం చేశానంటే, మేము కొంతమంది ఆ చలికి వెళ్తాంలే, డిసెంబర్ కాబట్టి చలికి ఏమి వెళ్తాంలే రాలేదు. మేము ఒక 5-6 వెళ్ళాము. అక్కడికి వెళ్తే పైకి వెళ్ళనే అట్లా అప్పటికే జనం ఉన్నారు. అక్కడికి పైకి వెళ్ళకపోతే నేనేం చేశానంటే, ఒక రాయి మోసుకెళ్తాను. రాళ్ళు మోసుకెళ్ళే వాళ్ళని రాళ్ళు మోసుకెళ్ళే వాళ్ళని, పని చేసే వాళ్ళని వెళ్ళనిస్తున్నారు. మమ్మల్ని చేతులు అడ్డపెట్టి ఆపేశారు. నేనేం చేశానంటే, ఒక దగ్గర రాయి తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నా. తల మీద పెట్టుకుంటే నన్ను చలో అన్నారు. చలో అనగానే నేను వాళ్ళంటే వెళ్ళిపోయి పైన ఉండిపోయాను. కిందకి మళ్ళీ రానిరేమని. అక్కడ ఏమైందంటే, నాకు తెలియదు ఏం కార్యక్రమం అనేది. కానీ రామ శిలా విగ్రహం వీళ్ళు అన్నారే, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి స్వామీజీలంతా ప్రతిష్ఠ చేస్తున్నారు ఆ మంత్రోచ్చారణతో.
ప్రతిష్ట అంటే పెద్ద గొయ్యి తీశారు, నవధాన్యాలు వేశారు, పోలీసులు గీలీసులు అందరూ వేశారు, పోలీసులు కూడా వేశారు అక్కడ. తెల్లవారుజామున 3 గంటలకి ఆ ధాన్యం నవధాన్యం వేసిన తర్వాత అక్కడ ప్రతిష్ట నాకు అసలు ఈ ఎక్కువ తెలియవు, ఈ ప్రతిష్టలు ఇవన్నీ తెలియవు. సరే అదేదో రాముడు విగ్రహం ఒకటి పెట్టారు, అందరూ నవధాన్యాలు వేసిన తర్వాత ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక కన్స్ట్రక్షన్ మొదలెట్టేశారు. ఆ కన్స్ట్రక్షన్లో భాగంగా నేను 5-6 గంటలు పనిచేశాను. ఇటుక అందించడం, వాళ్ళు ఈటే అంటారు, ఇటుకని ఈటే, ఈ మిక్చర్ అంటే సున్నాన్ని మిక్చర్ అంటారు. ఈ 2 చేతుల మీద అందించడమే. మేము దగ్గరుండి, నేను సుభాష్ అని చెప్పారు. ఇప్పుడు సుభాష్ అనే డిప్యూటీ మేయర్ హైదరాబాద్, మీ ఇద్దరే ఆంధ్ర నుంచి, నాకు తెలిసి మీ ఇద్దరు ఉన్నాం. నిన్న సోమవీర్రాజు గారు చెప్పారు నేను కూడా ఉన్నా అంటే, ఆయన 1 గంట ముందు ఉన్నారు, నేను 1 గంట తర్వాత ఉన్నది. ఆంధ్ర నుంచి మీ ఇద్దరు ఉన్నాం, చాలా మిగతా వాళ్ళంతా 100 మంది పైన. ఎవడో దొరికి వడము అంటే రాయి కట్టేసి వడము అంటారు దాన్ని, ఇట్లా రాయి కడతారు కదా, దానికి ఆయుధాలు లేవు, అంటే పనిముట్లు లేవు, పనిముట్టుతో చేతులతో రాయి కట్టేసి ఇలా కట్టేసి గోడ కట్టేశారు. అంటే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయటం, ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే, అంత ముందు రోజు వెళ్ళిపోయేటప్పుడు ఒక పెద్ద స్తంభాన్ని తీసుకొచ్చా, ఒక బ్యారికేడ్లు తీసుకొచ్చా. అది అంటే 30 అడుగుల గొట్టం అనమాట, అది ఐరన్ పైపు. ఆ పైపు తీసుకొచ్చి టెంట్ పక్కన పెట్టా, ఎందుకంటే విజయవాడ తీసుకురావాలి దాని మీద బీజేపీ జెండా ఎగరేయాలి. అది నా ఉద్దేశం. ఒక ఇటుకరాయి తీసుకొచ్చాను, 1920 అనే ఇటుకరాయి మీద ఉంది. ఆ ఇటుకరాయి తీసుకొచ్చా, ఆ ఇటుకరాయి విజయవాడకి తీసుకొచ్చా. ఆ పైప్ మాత్రం చేర్పి వాళ్ళు కొట్టబట్టి మమ్మల్ని కొట్టారు. అప్పుడు దెబ్బలు తిన్నాను, నాకు కూడా చిన్న దెబ్బ తగిలింది, శాస్త్రీయంగా పెద్ద దెబ్బ తగిలింది. మీ ఇద్దరే దెబ్బలు తింది నాకు తెలిసి. ఆ రోజున మీ ఇద్దరే కేకే అంటూ వెళ్ళేవాడు ఎదురుగా, గుర్తుందా? నాకు ముక్కు తెలియదు, ముక్కు లోపల బట్టి ముక్కు సట్టి ముక్కు కాబట్టి తగ్గలేదు. అతనికేమో వీపు మీద బాగా తగిలింది, పెద్ద దెబ్బ తగిలింది అతనికి. మేమిద్దరే ముందుకెళ్ళాం. అలా ఏంటి ఎందుకని కొడుతున్నారా అని అడుగుతామని వెళ్తే వాడు అడగటం ఏం లేదు, జాంతన్నాయి బాధటం. పారిపోయారు. తర్వాత మా బట్టలన్నీ తర్వాత మళ్ళీ 2వ సారి వెళ్ళి వాళ్ళ అవతల రెంట్కి వెళ్ళిన తర్వాత తెచ్చుకున్నాం. ఆ ఇటుకరాయిని విజయవాడ తీసుకొచ్చా. విజయవాడ తీసుకొచ్చి అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు నన్ను. ఇక్కడ మా నాన్న ఏం చేశారంటే, మా నాన్న ఇదేంటి వీడు అయోధ్యలో వచ్చి మళ్ళీ ఇంటి చుట్టూ పోలీసు, అంతకుముందు పోలీసులు తీసుకొచ్చాడు, మళ్ళీ వీడు పోలీసులని మా నాన్న మా అబ్బాయి మొన్న చెప్పాడు. మా నాన్న అక్కడ పాతి ఇచ్చాడని నాకు తెలుసు, కానీ మా అబ్బాయి కాదు నాన్న పంపు దగ్గర పాతాను, నేనే పాతాను మొన్న చెప్పాడు రీసెంట్గా. చాలా లోతుగా పాతేయించాడు మా నాన్న అంటే రాయిని అని చెప్పాడు. ఆ రాయి మాత్రం మా ఇంట్లో పునాదుల్లో ఉన్నది. అట్లాగా ఆ రోజుల్లో అయితే ఒకటేంటంటే, అదొక అంటే అక్కడ పని చేయడం అనేది నా అదృష్టంగా, అంటే 5 గంటలు రాముడి యొక్క ప్లాట్ఫామ్ తయారు చేయడం, అంతవరకు మెట్లు కట్టేదంతా తయారు చేయడంలో నా ఉడతా భక్తిగా నేను ఒక ఉడతగా పనిచేసినంత తృప్తి ఇప్పటికీ చెందుతూ ఉంటా. ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడల్లా ఇది గుర్తొస్తుంది అనమాట. నేను ఒక ఉడతా భక్తిగా రాముడికి ఏదో కొంత చేశానని. ఆ తర్వాత అయోధ్య వెళ్దాం అనుకున్నాం, అంటే ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు వెళ్ళటానికి అసలు నిన్న కూడా మోడీ గారు చెప్పేశారు, అసలు ముందు మేము అనుకున్నాం అంతరాష్ట్రలో వెళ్ళలేములేని. తర్వాత నెక్స్ట్ ఈ 2-3 నెలల్లో ఎప్పుడో ఒకసారి మేమిద్దరం మా వైఫ్ను నేను కలిసి వెళ్దామని నిర్ణయించుకున్నాం. సరే, అది ఎలా భగవత్ కృపదిక ఏం జరుగుతుందనేది అలా జరిగింది. నేను పార్టీగానే ఆర్గనైజేషన్ ఇచ్చిన ప్రతి పనికి దూరమైనా భారమైనా చేశానమ్మా. అది నాకు అది తృప్తి ఉంది. ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటా. అది అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.